నేనంటే ఇష్టమా నీకు? అయ్యా మామయ్య హ్యాపీ సంక్రాంతి. వేరే ఏ పండగలకైనా కొంచెం లేటుగా లేచిన పనులు అవుతాయేమో కానీ సంక్రాంతి రోజు మాత్రం లేటుగా లేస్తే పనులు అవ్వవమ్మా. ఇంతకీ మా మామయ్యకి పెట్టడానికి ఏమేమి వండామనుకుంటున్నారు చూసేద్దాం వచ్చేయండి. సాంబార్, వైట్ రైస్, అరటికాయ వేపుడు, గుమ్మడికాయ ఫ్రై, అవిసాకు, ఇంకా చిక్కుడుకాయ ఫ్రై, బెల్లం పొంగలు, పాయసం, ఇంకా తీపన్నం. ఇక్కడ వడలు వేస్తున్నాను కదా నేను. నాకు ఆయిల్‌లో డీప్ ఫ్రై ఐటెమ్స్ ఏమన్నా చేయాలంటే చాలా భయము. కానీ నేను చేసిందే ఆ ఒకటే. అసలు పూర్తిగా హెల్త్ అప్సెట్‌గా ఉంది నాకు. నా వాయిస్‌లోనే మీకు అర్థమై ఉండాలి. బాలేదు కదా అని కామ్‌గా కూర్చోవాలన్నా మనసు రాదు. ఎందుకంటే పెళ్ళయ్యాక వచ్చిన మొదటి సంక్రాంతి కదా! మా మామయ్యకి బట్టలు పెట్టుకోవాలి. మరి కామ్‌గా ఎలా కూర్చోగలను? పెద్దలకి బట్టలు పెట్టడం అంటే ఇంకా వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెడతారు కదా! ఇంకా మా మామయ్య పటంకి పూల అలంకరణ, గడప అలంకరణ అంతా చేసేస్తన్నారు మా వారు. ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే ఫస్ట్ మా కులదైవంకి దీపం పెట్టే మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేస్తాము. మా మామయ్యకి సాంబ్రాణి వేయాలి కదా! అందుకే బొగ్గులు మంటేస్తున్నారు మా వారు. చాలా కుస్తీ పడి లాస్ట్‌కి సాధిచ్చారు చూడండి. మా వారైతే దీపం పెట్టొచ్చు గానీ, టెంకాయ అయితే కొట్టకూడదు. మా ఇద్దరిలో ఎవరే గాని టెంకాయ కొట్టకూడదు. అందుకే దీపం పెట్టడం గానీ, టెంకాయ కొట్టడం గానీ అన్నీ మా అత్తమ్మే చేస్తన్నారు. పూజంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. మేము జస్ట్ మొక్కుకున్నాం అంతే. మిగతా దేంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయాము. ఇప్పుడు అసలైన టాస్క్ అన్నమాట. తలిగిలో ఏమేం పెట్టామో అన్నీ కొంచెం కొంచెంగా అరిటాకులో తీసుకెళ్ళి కాకికి పెట్టాలి. అందుకే తీసుకొని పైకొచ్చేసాము. మా ఆయన్ని కాక అని పిలువు అనంటే అసలు కనిపించట్లేదు పిలుద్దామంటే అంటున్నారు. నేను పిలిచాక మా మామయ్య నాతో ఎంత బాగా మాట్లాడారో మీరే వినండి. ఇంత ఎలా పిలవచ్చు చూస్తాయి. నువ్వు పిలువు వస్తాయి. కా 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 దో చెప్తా అద్దో చూసినావా? మామయ్యకి నేనంటే ఇష్టమేమో కదా. కా 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 రా రా ఇక్కడికి రా. నేనంటే ఇష్టమా నీకు? అయ్యా మామయ్య రా ఆనందిందురా. కాకి కోసం వెయిటింగ్. అక్కడ ఉంటే రావట్లేదని ఇక్కడ వెయిటింగ్. వస్తే తెలుస్తుంది. నా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి? కాకి కోసం వెయిట్ చేసి వచ్చేసాము. ఇంకా భోంచేద్దామని చెప్పి. మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి కాబట్టి మేము మా పుట్టింటికి వెళ్ళి ఉండాల్సింది. కానీ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ సంక్రాంతి కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాం మామయ్యకి బట్టలు పెట్టుకోవాలని. మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. అదే రోజు నైటే మేము మళ్ళీ బెంగళూరుకి కూడా స్టార్ట్ అయ్యాం. మీ సంక్రాంతి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటని కామెంట్ చేసేయండి.